హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు కలకలం రేపాయి. నగరంలోని 4 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఇవాళ తెల్లవారుజామునే తనిఖీలు చేపట్టారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సురానా గ్రూప్ చైర్మన్ దేవేందర్, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలో సికింద్రాబాద్, బోయినపల్లి, జూబ్లీహిల్స్ లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. మనీ లాండరింగ్ తో పాటు విదేశాలకు డబ్బులు తరలించినట్లు సురానా గ్రూప్ చైర్మన్ దేవేందర్ పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో బోయినపల్లిలోని అరియాంత్ కార్డ్ మాస్టర్ ఎన్క్లేవ్ లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 2 టీంలతో ఈడీ తనిఖీలు చేస్తోంది. సురానా ఇండస్ట్రీస్ తో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలోనూ కూడా ఈడీ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్ లోనే కాకుండా చెన్నైకి చెందిన కంపెనీల్లోనూ ఈడీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్న సురానా ఆ రుణాన్ని ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే సురానా గ్రూప్ పై సిబిఐ కేసు కూడా నమోదు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, హైదరాబాద్ లో ఈడీ అధికారులు మొత్తం ఏ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు? హైదరాబాద్ లో 4 చోట్ల ప్రస్తుతం అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా సురానా ఇండస్ట్రీతో పాటు సాయి సూర్య డెవలపర్స్ 2 కంపెనీలపై కూడా ఈ రోజు తెల్లవారుజామున 6 గంటల నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు హైదరాబాద్ లో మరోవైపు చెన్నైలో ఉన్నటువంటి పలు ప్లేసెస్ లో కూడా వీటి కంపెనీలు, వీటికి సంబంధించినటువంటి డైరెక్టర్ నివాసాల్లో కూడా సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తుంది. హైదరాబాద్ లో ముఖ్యంగా 4 ప్లేసెస్ లో బోయినపల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ తో పాటు మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సాయి సూర్య డెవలపర్స్మెంట్ ఎండి తో పాటు అదేవిధంగా సురానా గ్రూప్ ఎండి దేవేందర్ నివాసాల్లో కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే చెన్నైలో ఉన్నటువంటి ప్రముఖ బ్యాంకుల నుంచి వేల కోట్ల డబ్బులు తీసుకొని రుణాలు తీసుకొని ఎగవేసిన నేపథ్యం కూడా ఈ సురానా గ్రూప్ పై గతంలో సిబిఐ అధికారులు సైతం కేసు నమోదు చేస్తుంది. అయితే డబ్బులు బ్యాంకు నుంచి తీసుకున్న డబ్బులు మొత్తం కూడా విదేశాలకు మళ్లించారనే ప్రధాన అభియోగం ఈ కంపెనీలపై ఉంది. కాబట్టి ఈడీ అధికారులు కూడా ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకుని సురానా గ్రూప్ తో పాటు మరోవైపు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలపై సోదాలు, చైర్మన్ల నివాసాలపై కూడా సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. హరీష్, థ్యాంక్ యూ సునీల్.